నాతో సూటి ప్రశ్న, మీరు సిద్ధపడ్డారా? మీరు మారు మనసు పొందారా? నూతన జన్మానుభవం మీకుందా? ఎంతో కాలంగా క్రైస్తవులుగా చలామణి అవుతున్నారు, మందిరాలకు వెళ్తున్నారు, పాటలు పాడుతున్నారు, కానుకలు ఇస్తున్నారు, కానీ మీ జీవితాలు మార్చబడ్డాయా? మీ జీవితాల్లో మార్పు, పరివర్తన ఉందా? ప్రభువుగా ఆరాధిస్తున్నారా? ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నట్లయితే, నిలువెచ్చని జీవితాన్ని జీవిస్తున్నట్లయితే మీరు మారండి, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఇంకా ప్రభువుకి మీ జీవితాన్ని ఇవ్వకుండా యేసు ప్రభు రాకడ అతి సమీపంగా ఉందని చెప్తుంటే, మా చిన్నప్పటి నుంచి చెప్తున్నారండి ఇంకా రావట్లేదని నిర్లక్ష్యం చేస్తూ పాపలను జీవిస్తున్నావు ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ అక్క. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఏనాడు ప్రభు వస్తాడో మనకు తెలియదు, ఏనాడు నువ్వు మరణిస్తావో తెలియదు. కాబట్టి సమయం ఉన్నప్పుడే, దీపం ఉన్నప్పుడు ఇంటిని చక్కబెట్టుకోమన్నారు. నీ ప్రాణం నీ శరీరంలో ఉన్నప్పుడే, నీ ఆత్మ నీ శరీరంలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షకుడిని ఎక్కిరించు. యేసుని హృదయంలో చేర్చుకో. హృదయం తలుపు దగ్గర ఆయన తడుతున్నాడు. ఎవరన్నా స్వరాన్ని విని తలుపు తీస్తారేమో అని ఎదురు చూస్తున్నప్పుడు ఆయనకి నీ హృదయ ద్వారాన్ని తెరుస్తావా? నీ జీవితాన్ని ప్రభుకి సమర్పిస్తావా? ఇంకా పాపంలో జీవిస్తూ అపరాధముల చేత చచ్చిన స్థితిలో ఉంటూ ఇంకా నేను లోకంలో ఆనందించాలని, పాపంలో ఆనందించాలని తిరుగుతున్నావా? అంతటా అందరూ మారు మనసు పొందవాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. ఒకవేళ రక్షణ పొంది వెనుకకు జారిపోయావా? రక్షణ పొంది మొదటి ప్రేమను విడిచిపెట్టేసావా? రక్షణ పొంది మరలా పాపంలోకి జారిపోయావా? రక్షణ పొంది కూడా రక్షణను ఎక్సర్సైజ్ చేయక మరలా లోకంలో జారిపోయినటువంటి వ్యక్తిగా ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరలా తిరిగిరా. యేసు ప్రభు రాకడి గుర్తులన్నీ నెరవేర్చబడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభు అతి సమీపంగా ఉన్నాడు. యేసు ప్రభు వారు ఆయన అతి సమీపంగా రానే ఉన్నాడు. అనేక మార్పులు సంభవిస్తున్నాయి. అంతరిక్షంలో మార్పులు సంభవిస్తున్నాయి. భూమి మీద మార్పులు సంభవిస్తున్నాయి. దేశాల్లో ఆర్థిక వ్యవస్థలు పడిపోతున్నాయి. దేశాల్లో రిసెషన్స్ వచ్చేస్తున్నాయి. యుద్ధాలు పెరిగిపోతున్నాయి. ప్రేమ చల్లారిపోతూ ఉంది. భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. యేసు ప్రభు రాకడ దినాలు ఇవే. అందుని బట్టి సిద్ధపడతావా? ఒకవేళ ఇంకా సిద్ధపడకపోతే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. యేసుక్రీస్తు ప్రభు హృదయంలో చేర్చుకో. నీ ప్రతి పాపాన్ని యేసు రక్తంలో కడుక్కో. యేసుకి నీ జీవితాన్ని ఇవి ఆ నిత్య రాజ్యాన్ని నువ్వు పొందుకుంటావు. ఆ రెండో రాకడలో విడిచిపెట్టబడకుండా, ఆ ర్యాప్చర్లో ఎత్తబడకపోతే నీ జీవితం ఎంత బాధాకరం. అందుని బట్టి మనం ఆ రాకడలో ఎత్తబడాలంటే యేసైన మన ప్రభువుగా మన జీవితాల్లో ప్రతిష్ఠించుకోవాలి. ప్రభువును ప్రేమించాలి, ప్రభువును సేవించాలి. ఆయన కొరకు నమ్మకంగా అంతం వరకు మనం ఉండాలి.